ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ పట్ల భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత ఇసుక విధానం వలన నిర్మాణ రంగం ఊపందుకుంటుందని వారు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని మండిపడుతున్నారు. గత ప్రభుత్వం హయాంలో 34 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టిన ఇసుక పాలసీ వల్ల అనేక రకాలైన ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. ముఖ్యంగా నిర్మాణ రంగంపై ఆధారపడిన 34 లక్షల మంది కూడా రోడ్డు పడే పరిస్థితి ఏర్పడింది. చేతి నిండా పని దొరక్క నిర్మాణ రంగంపై ఆధారపడిన కూలీలంతా కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి వచ్చింది. ఎవరికి కూడా ప్రతిరోజు కూడా రోడ్డుపైకి వచ్చినా సరే నిర్మాణ రంగంలో పనులు లేకపోవడం వల్ల తిరిగి కూడా ఉచిత తిరిగి ఇంటికి వెళ్ళాలని పరిస్థితి, ఖాళీ కడుపుతో ఉండాల్సిన అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇక్కడ నిర్మాణ రంగంలోకి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ఫ్రీ పాలసీ పెట్టడం వల్ల కూడా ఇక్కడ చేతి నిండా పని దొరుకుతుంది. నిర్మాణ రంగం కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి నిర్మాణ రంగంపై ఆధారపడిన మేస్త్రులు, కూలీలు, ప్లంబర్లు ఉన్నారు. మీరు ఇప్పుడు ఈ గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఇసుక పాలసీ వల్ల ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి? చాలా ఇబ్బంది పడ్డాము. చాలా అంటే 2019 గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు ఏకంగా ఇసుక లేక మేస్త్రులు, లేబరు చాలా మంది ఖాళీ అయిపోయింది. ఒక టౌన్ అంటే వెళ్దాం సరే పని లేవు. ఇక్కడ కూడా నా కాడ 40 మంది ఉండరు. ఈ ఇసుకల వల్ల ఒక 20 మంది తగ్గిపోయారు. కానీ 2-3 సంవత్సరాలు బాగా టైట్ అయిపోయినాం. ఆ టైం కరోనా కూడా అదే టైంకి వచ్చింది. ఈ ఇసుకలు ఫ్రీగా పొడవు జగన్మోహన్ రెడ్డి వల్ల చాలా ఇబ్బంది పడ్డాము మేము. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రకారంగా ఇప్పుడు ఇసుకలు మళ్ళీ తక్కువ వస్తాయని కొద్దిగా ఆనందపడుతున్నాం. వానర్లు కూడా చాలా మంది ముహూర్తాల పెట్ట కూడా భయం పడిపోయారు ఇసుక రేట్ల వల్లే. అయ్యో ఇల్లు ముహూర్తం పెట్టారు, ఇసుక రేట్ల వల్ల మేము కట్టలేము, ₹1 కోటి బిల్డింగ్కి 2 కోట్లు చిల్లర అయిపోతుందని వాళ్ళు కడితే కదా మాకు పనులు అవుతాయి. వాళ్ళు కూడా కట్టలేదు. 3 సంవత్సరాలు పక్కగా మేము బాగా ఇబ్బంది పడ్డాం. ఇలాగలా కాదు, మరి ఆ చట్టాన్ని ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదరించలేదు. మేస్త్రీలు కూడా మీకు పనులు లేవు కదా, ఈ పథకాలు ఇస్తాము, లేకపోతే మేస్త్రికి అకౌంట్లు వేస్తామని ఆయన కూడా ఈ ఆటో డ్రైవర్లకి, ఎవరెవరికి ఈ 18 సంవత్సరాల అమ్మాయిలకి వీళ్ళు వేసాడు. కానీ తాపీ మేస్త్రీలు ఇంత ఇబ్బంది పడతారు కదా, పోనీ వీళ్ళకి అంతకంత వేద్దాము, ఇసుకలు లేవనా ఆయన కూడా మమ్మల్ని పట్టించుకో, ప్రభుత్వం కూడా మనం పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీగో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దయ వల్ల ఇప్పుడు ఇసుకలు తక్కువ వస్తాయని తెలిసి ఇప్పుడు వానర్లు అందరూ కొద్దిగా ఆనందం పడుతున్నారు. ఈ మాకు పనులకైతే ఇబ్బంది ఉండదు. ఈ 3 సంవత్సరాలు మాత్రం చాలా బాధపడ్డాం. ఇలాగలా కాదు, ఇసుకలు లేక బాగా టైట్ అయిపోయాం. పోనీ ఇసుకలు లేవు కదా, తాపీ మేస్త్రీలు కదా, వీళ్ళంత ఇబ్బంది పడతారు, టౌన్ నాడు కూడా పనులు ఇక్కడ ఎలా బతుకుతారని మమ్మల్ని అసలు పట్టింది ఒక ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రభుత్వం కానీ. మేస్త్రీలు ఎంతమంది ఉన్నారు కార్మికులు, ఇప్పుడు ఇసుకలు లేక ఎక్కడో బాగా టైట్ అయిపోయిన రోడ్లు తిరుగుతారు, ఏమవుతుందో మీకు ఎంత ఇస్తామని నెలకి అనలేదు. మళ్ళీ దానివల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఓనర్ ముహూర్తం పెట్టాలన్నా సరే ఈ ఇసుక రేట్లు పెరిగిపోయి మేము ముహూర్తం పెడతాం, డబల్ అయిపోద్ది అని అలాగా వాళ్ళు కూడా ముహూర్తాలు పెట్టదు. వాళ్ళు పెడితే కదా మాకు మేస్త్రీలు పని దొరుకుతుంది. మనం చేస్తే కదా ఈ కరెంటు వాడైనా, టైల్స్ వాడైనా, ప్రతి వర్కర్, కార్పెంటర్ అయినా, సరాబ్ అయినా, ఒక తాపీ మేస్త్రి, పెద్ద మేస్త్రి మొదలెడితేనే వీళ్ళందరూ మా వెనకాల వాళ్ళు బతుకుతారు. ఒక మేస్త్రికి ఒప్పుడు పని లేదు, సున్నాలోడు కానీ, ప్లంబరింగ్ కానీ, ఎలక్ట్రికల్ వాడు కానీ, టైల్స్ వాడు కానీ, గ్రానైట్ వాడు కానీ ఎవరైనా సరే వీళ్ళందరూ ఖాళీ పడ్డారు. వీళ్ళందరూ ఖాళీ పడ్డారు కానీ వీళ్ళందరికీ ఎవరికి ₹1 వేయలేదు. గతంలో ఎంత ఉండేదండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ఇసుక ఫ్రీగా ఇచ్చారు కదా, అప్పుడు పని ఎలాగ ఉండేది? ఈ 2014 నుంచి 19 వరకు ఎలా ఉంది? 2014లో 17, 16 వరకు పనులు మాత్రం బాగా అయినాయి. మాకు ఇబ్బంది ఎట్లేదు. ముహూర్తాలు బాగా ఆర్డర్ పెట్టుకుంటారు. అప్పుడు 7,000కి 8,000కి ఇసుక వచ్చింది లారీ, 6,000 కూడా వచ్చింది లారీ. ఈ మహానుభావుడు ఎక్కిన తర్వాత ఈ కరోనా ఒకటి తోడయింది. దాని తగ్గట్టుగా కరోనా ఎలా మేస్త్రీలో కార్మికులను బతుకుతానికి ఇసుక తప్పుకుని ఆపేశాడు. 19,000 అసలు మొత్తం 1000కైనా ఇచ్చాడు కదా ఇసుక. ట్రాక్టర్ ఎంత ఉండేదండి వైసీపీ టైంలో? ట్రాక్టర్ ఎంత ఎలా దొరికింది? వైసీపీ టైం టాటర్లో వచ్చిన 8,000, 9,000 లోడు. ఒక లోడ్ ఇసుకలు ఏం చేస్తారు క్యూనింటే, దాన్ని కూడా భయం పడిపోయారు కడ్డాకి. ఈ ప్రభుత్వం మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం. అది కాక మేస్త్రీలో అసలు గుర్తులు ఆయనకి తాపీ. ఇప్పుడు ఇసుక గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, దీనివల్ల మళ్ళీ పని అందుకుంటుందా? మళ్ళీ పక్కా అందుకుందండి. చాలా మంది ఆల్రెడీ ఇప్పుడు సర్దుకున్నారు ముహూర్తాలకి. ఇప్పుడు ఈ 2 నెలలు ముహూర్తాలు దగ్గర 8 నెలలు ఇసుకల రేట్ల దగ్గర అందరూ ముహూర్తాలు పెడతారు. గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తామంటుంది, మంచిదేనా? చాలా మంచిది, చాలా హ్యాపీగా ఉంది అందరికీ. ప్రతి ఒక్క వానరు ముహూర్తం ప్రతి బ్రిడ్జిలు కట్టాడైనా, కాలువ కట్టాడైనా ప్రతి దానికి తాపీ తయారైపోతారు. కాంట్రాక్ట్లు కూడా ఒప్పుకోవడానికి రెడీ అవుతారు. మాకు అందరికీ పనులు దొరుకుతాయి. ఈ ప్రభుత్వంలో మరి మాకు చూడక్కర్లేదు. జగన్ విషయంలోనైతే 3 సంవత్సరాలు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం.
బ్రదర్ మీరు ఇప్పుడు కూలి ఇక్కడ నిర్మాణ రంగంలో పనిచేస్తారు, మీరు ఏం చేస్తుంటారు? మీ పని ఏంటి? మేస్త్రి పని ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఇసుక ఫ్రీగా ఇస్తూ ఉంటుంది. చాలా ఆనందంగా ఉంది. పనులు కూడా చాలా మంది దొరుకుతాయి చూడక్కర్లే. వైసీపీ టైంలో మాత్రం పనులు చాలా ఇబ్బంది అయిపోయినవి. ఇప్పుడు మాత్రం మేస్త్రులకి లేబర్కైనా చాలా ఆనందంగా ఉంది. గవర్నమెంట్ ఇసుక కాబట్టి పనులు బాగా ఉంది. గవర్నమెంట్ చాలా పనులు ఇప్పుడు దొరుకుతాయి, దొరుకుతుంది ఫ్రీగా చాలా పనులు దొరుకుతాయి. ఇప్పుడైతే బాగా దొరుకుతుంది పని. ఇసుక తగ్గడం వల్ల మాకు బాగా ఉంది, రిలీఫ్గా ఉంది పని. ఇన్నాళ్ళైతే ఇబ్బంది పడిపోయారు, మేము పేదవాళ్ళం కాబట్టి బాగా ఇబ్బంది పడిపోయారు. మా మేస్త్రికి పని ఇసుక తాకడం వల్ల మాకు పని దొరుకుతుంది కూడా. ఇసుక ఇప్పుడు రేపటి నుంచి ఫ్రీ అంటే గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తూ ఉంటుంది. పని కూడా మాకు పని దొరుకుతుందా? పని దొరుకుతుంది. ఈ మధ్యలో ఇబ్బంది పడిపోయారు మేము. ఇసుక లేపడం వల్ల ఈ మధ్యలో ఇబ్బంది పడిపోయారు. ఎక్కువ రేటు ఉండేది, ఎవరు వేసారు కాదు, ఇల్లు కట్టేవారు కూడా కట్టేవారు కాదు. చాలా ఇబ్బంది పడిపోయారు ఇల్లు కట్టినలో. ఇప్పుడు ఇసుక ఫ్రీగా రావడం బాగా దొరుకుతాయి, పర్లే పనులు కూడా దొరుకుతాయి మాకు కూడా. మాకు అదే చాలు ఇతను రావడం వల్ల. అంటే ఇప్పుడు ఇసుక ఫ్రీ రావడం వల్ల ఇప్పుడు మీతో పాటు మిగతా కూలీలు ఎంతమంది పనులు ఎంతమంది దొరికే పోనీ? ఇంతకుముందు లేదు, ఇంతకుముందు దొరికేవి కాదు. ఇసుక లేకే ఆగిపోయే పనులు, ఎవరు ఇల్లు కట్టుకుందామన్నా ఆగిపోయారు కూడా. చాలా మంది నిర్మాణ రంగానికి సంబంధించి కూలీలు ఉన్నారు. ఇక్కడ చూస్తే ఇప్పుడు బిల్డింగ్ నిర్మాణం అవుతుంది. ఇంచుమించుగా ఈ బిల్డింగ్ సంబంధించి కూడా ఇక్కడ ఇంచుమించుగా ఒక 8 నుంచి 10 మంది వరకు ఇక్కడ కష్టపడే అవకాశం ఉంది. కానీ గతంలో ఇసుక లేకపోవడం వల్ల మొత్తం ఈ నిర్మాణ రంగం అంతా కుదేలైంది. ఇసుక ఫ్రీగా దొరకడం వల్ల ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీ వల్ల కూడా ప్రతి ఒక్కరికి ఇప్పటికి పని దొరుకుతుంది. పని దొరకడం వల్ల మొత్తం నిర్మాణ రంగంపై ఆధారపడిన 34 లక్షల మందికి పూర్తి స్థాయిలో పని దొరుకుతుందని కూడా ఇక్కడ ఉన్న కార్మికులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలసీ వల్ల మళ్ళీ తిరిగి కూడా కూలీలకి అందరికీ కూడా పని దొరుకుతుంది, చేతి నిండా పని దొరుకుతుందని కూడా వీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే నిర్మాణ రంగానికి సంబంధించి కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. బ్రదర్, మీకు ఇసుక ఫ్రీగా రావడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి? మీకు ఇసుక ఫ్రీగా రావడం మంచిదేనా? మంచిదేనండి. ఎలాగా? ఎలా అంటే మాకు ఇసుక రాబట్టే కదా మేము పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఇసుక గతంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళం, ఇప్పుడు బాగుంది. ఎలా గతంలో ఎటువంటి ఇబ్బంది, ఇసుక ధరలు ఎటువంటి ఇబ్బంది పడేవారు? ఎటువంటి ఇబ్బంది అంటే కరోనా టైము చేయడానికి ఇబ్బంది, బయటికి వెళ్ళడానికి ముహూర్తాలు లేవు. ఇసుక లేపడం వల్ల ముహూర్తాలు లేవు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి చాలా ఆనందం పడుతున్నాం. తెలియదు, ప్రభుత్వం ఫ్రీగా ఇసుక ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల మీకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉందండి. ఈ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం మంచిదేనా? చాలా మంచిదండి. మొత్తం మీద చూస్తే నిర్మాణ రంగంపై ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఫ్రీ ఇసుక పాలసీ వల్ల కూడా ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇదే ఇల్లు ఉందనుకో, ఈ ఇంటికి సంబంధించి కూడా ఈ ఇండ్లు కట్టే ఓనర్కి కూడా తక్కువ మొత్తం, ఇప్పుడు 50 లక్షలకు ఇల్లు అవ్వాలనుకుంటే ఖచ్చితంగా కూడా 40-35 లక్షలకి ఇల్లు అవుతుంది. దానివల్ల ఖర్చు తగ్గుతుంది. మరోవైపు చూస్తే ఇసుక ఫ్రీగా దొరకడం వల్ల కూడా దీనిపై ఆధారపడిన ఇక్కడ కూలీ పనులు చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే కూలీలు తెచ్చిన మేస్త్రి కానీ, లేకపోతే ప్లంబింగ్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఇలాగ మొత్తం మీద ఒక బిల్డింగ్ నిర్మాణానికి ఉపయోగపడే సుమారుగా 34 రకాలైన పనులు అందరికీ కూడా దొరుకుతాయి. దీనివల్ల నిర్మాణ రంగం కూడా మరింత ఊపందుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా ప్రతి ఒక్కరికి కూడా చేతి నిండా పని దొరుకుతుందని కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వం తీసుకున్న ఉచిత ఇసుక పాలసీ మాత్రం చాలా మంచి నిర్ణయం. గత 5 ఏళ్లుగా కూడా అనేక ఇబ్బందులు పడడం, ఇక నుంచి కూడా అటువంటి ఇబ్బందులు నిర్మాణ రంగానికి మళ్ళీ కూడా మంచి రోజులు వస్తున్నాయంటూ కూడా నిర్మాణ రంగానికి సంబంధించి కూలీలు కానీ, మిగతా వర్కర్లు కానీ, లేకపోతే ఇంటి వనరులు కానీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజరాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. మరోవైపు తిరుపతి జిల్లాలో కూడా ఉచిత ఇసుక పాలసీపై భవన నిర్మాణ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. దానికి ఇసుక డిమాండ్గా ఉండింది. ఆ బండ్లంతా పట్టేసి పోలీసు వాళ్ళు డబ్బులు అడిగి తీసుకునేది అవంతా చేస్తున్నారు. మాకు పనులు లేకుండా పోయినాయి, అది ప్రాబ్లము. 4,000 ఇచ్చి కొనుక్కుంటే కూడా మాకు పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుంటూ ఉన్నారు. ఏం చేసేది? బండ్లు ఎత్తడం లేదు, బండ్లు లేకుండా పోయినాయి, అది జరిగి ఉండేది. ఇసుక ఫ్రీ అంటే మాకు సంతోషం. మేము ఏదో తెచ్చుకుంటాము, ఏదో పనులు చేసుకుంటాం సార్. ప్రభుత్వానికి మంచి చేసినారని చెప్తాము. ప్రభుత్వం మంచి చేసింది సార్. ఇసుక ఫ్రీగా ఇస్తే ప్రతి ఒక్కరూ, ట్రాక్టరోడు, కూలోడు, డ్రైవరు, ఓనరు, మేస్త్రి, కూలోడు అందరూ బతుకుతారు కదా. ఇసుక వల్ల సిమెంట్ సేల్ అవుతుంది, స్టీల్ సేల్ అవుతుంది. ఆ ఇసుక ఒక్కటి లేకపోతే ఏ పని జరగదు, 10 రూపాయలు రాదు. కూలి కూడా లేదు, పని లేదు. మా పరిస్థితి ఎందుకులే తారుమారు అయిపోయింది. ఇసుక ఫ్రీ అంటే సంతోషం అంతా. ఇంక పనులు చేసేది మాకు పనులు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటారు.